ఓం నమ శివాయ. శివరాత్రి ఇది సాధారణ పండుగ కాదు. శివుడు అత్యంత సమీపంగా తన భక్తుల మనస్సును వినే పవిత్రమైన రాత్రి. కానీ ఆశ్చర్యం ఏమిటంటే చాలామంది భక్తితో పూజ చేసినా తమకే తెలియకుండా కొన్ని పెద్ద తప్పులు చేస్తుంటారు. సాధారణంగా మనం అనుకుంటాం శివరాత్రి అంటే ఉపవాసం జాగరణం చాలు అని. కానీ శాస్త్రాల ప్రకారం ఈ రోజున చేసే చిన్న చిన్న తప్పులే పూజ ఫలితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. అవి తెలియకుండానే మన పూజా ఫలితాన్ని తగ్గిస్తాయి. ఈరోజు మీరు వినబోయే ఈ 10 విషయాలు చాలా ముఖ్యమైనవి. కానీ శివతత్వం తెలిసిన వారు మాత్రమే ఈ మాటల లోతైన అర్థాన్ని గ్రహించగలరు. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇది ఒక ఉపదేశం కాదు, శివుడి కృపతో మీకు అందుతున్న ఒక గుర్తు మాత్రమే. ఇప్పుడు మనం తెలుసుకుందాం. శివరాత్రి రోజు శివుడికి పూజ ఎలా చేయాలి, ఏ పూలతో పూజ చేస్తే ఏ సమస్యలు తగ్గుతాయి, ఏ అభిషేకం చేస్తే ఏ లాభం కలుగుతుంది, నీరు పాలు మాత్రమే కాదు ఇంకా ఏమైనా అభిషేకాలు చేయవచ్చా, ఏ పూలు అర్పిస్తే శివుడు త్వరగా ప్రసన్నుడవుతాడు, ఏ ఫలాలు అర్పిస్తే మన జీవితంలో మార్పు కనిపిస్తుంది, ఈ అన్నిటికీ స్పష్టమైన సమాధానాలు ఈ వీడియోలో మీకు లభిస్తాయి. భక్తితో వినండి, శాంతమైన మనసుతో అర్థం చేసుకోండి. శివరాత్రి రోజు మనం చేయకూడని తప్పులేంటో తెలుసుకుందాము. మొదటి తప్పు, రాత్రి జాగరణ చేసిన పగలు తప్పులు చేయడం. అంటే చాలా మంది అనుకుంటారు శివరాత్రి రాత్రి మేలుకొని ఉంటే చాలు అని. కానీ నిజం అది కాదు. పగలు చేసే ప్రతి పని కూడా శివరాత్రి వ్రతంలో భాగమే. పగలు కోపడడం, ఎవరినైనా అవమానించడం, చిన్న అబద్ధం చెప్పినా అది రాత్రి జాగరణ ఫలాన్ని తగ్గిస్తుంది. శివుడు అడిగేది నిద్ర లేకపోవడం కాదు, మనసు మేలుకొని ఉండడం. రెండవ తప్పు, శివలింగానికి నీళ్లు పోసి మనసు మలినంగా ఉండడం. శివలింగానికి నీళ్లు పాలు అభిషేకం చేస్తారు, కానీ అదే సమయంలో ఇతరుల మీద ద్వేషం అసూయ కక్ష మనసులోనే ఉంచుకుంటారు. శివుడు లింగంలో మాత్రమే కాదు మీ మనసులో కూడా ఉంటాడు. మనసు మలినంగా ఉంచి లింగానికి అభిషేకం చేస్తే అది బయట నీళ్లు పోసినట్టే, లోపల శివుడు తృప్తి పడడు. మూడవ తప్పు, శివరాత్రి ఉపవాసం ఉంటే ఆకలితో ఉండడమే అనుకోవడం. అంటే చాలామంది ఉపవాసం అంటే తినకుండా ఉండడమే అనుకుంటారు. కానీ శివరాత్రి ఉపవాసం అంటే చెడు మాటలకి ఉపవాసం, కోపానికి ఉపవాసం, దురాలోచనలకు ఉపవాసం. చేయకుండా ఆకలితో ఉండడమే చేస్తే శరీరం మాత్రమే ఉపవాసం, మనసుకి కాదు. శివుడు మనసునే చూస్తాడు. నాలుగవ తప్పు, ఈ శివరాత్రి రోజు ఇది కావాలి అది కావాలి అని అడగడం ఎక్కువగా చేస్తారు. కానీ ఈరోజు శివుడు మీ కోరికలు వినడానికి కాదు, మీ భారాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. అడగాల్సింది శివ నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని కాదు. అడగాల్సింది ఒకటి మాత్రమే, ఒక్కసారి ఇలా చెప్పండి, నాకు నీవు చాలు స్వామి. ఈ ఒక్క మాట చాలు, 1000 పూజల కంటే గొప్పది. ఐదవ తప్పు, శివరాత్రి అంటే ఒకే రోజు అనుకోవడే అతిపెద్ద తప్పు. శివరాత్రి ఒకే రోజు కాదు, ఒక అవగాహన. ఆ రోజు శాంతిగా ఉంటే మరుసటి రోజు మళ్ళీ అదే కోపం, అదే అహంకారం, అదే తప్పులు చేస్తే శివరాత్రి అక్కడితో ముగిసినట్టే. కానీ శివరాత్రి నేర్పేది ప్రతిరోజు కొంచెం శివుడిలా మారడం. శివుడు పూలతో సంతోషించడు, భయంతో కూడా కాదు. శివుడు సంతోషించేది మారిన మనసుతో. ఈ శివరాత్రి మీరు ఏదైనా ఒక తప్పు తగ్గిస్తే అదే శివుడికి నిజమైన అభిషేకం. కోపంతో గొడవలతో శివరాత్రి గడపడం. ఆరవ తప్పు, శివరాత్రి రోజునే ఇంటి లోపల మాటల యుద్ధాలు, చిన్న విషయాలకే కోపం, గొడవలు పడొద్దు శివరాత్రి రోజు. శివుడు కైలాసంలో శాంతి స్వరూపుడు. ఆయన ముందు మన మనసులో యుద్ధం ఉంటే ఆ పూజా ఫలితం తగ్గిపోతుంది. ఏడవ తప్పు, మొబైల్ చేతిలో పట్టుకొని జాగరణం అనుకోవడం. శివరాత్రి రోజు జాగరణం అంటే రాత్రంతా మేలుకగా ఉండడం, శివనామ స్మరణ చేయడం. రీల్స్ చూస్తూ చాటింగ్ చేస్తూ సమయం గడపడం జాగరణం కాదు. శివుడిని ఒక్కసారి కూడా మనసులో తలుచుకోకపోతే ఆ జాగరణం వ్యర్థమే. ఎనిమిదవ తప్పు, ఏది పడితే అది శివుడికి అర్పించడం. భక్తి ఉంటే ఏదైనా సరిపోతుంది అని చాలామంది అనుకుంటారు. కానీ శివుడికి తులసి కాదు, బిల్వపత్రం ప్రియమైనది. శివుడికి తులసి పత్రాన్ని సమర్పించకూడదు. తెలుసుకోకుండా పూజ చేస్తే భక్తి ఉన్న పూర్ణ ఫలితాన్ని ఇవ్వదు. తొమ్మిదవ తప్పు, ఫలాలను ముందే రుచి చూడడం. ఇది చిన్న తప్పులా అనిపించవచ్చు. శివుడికి అర్పించే ముందు ఫలాన్ని రుచి చూడడం మన అహంకారాన్ని చూపిస్తుంది. ముందు శివుడికి, తర్వాత మనకు. ఇదే భక్తి క్రమం. 10వ తప్పు,
అవసరానికి మించి ఫలాలు, భోజనంపై ఆసక్తి, శివరాత్రి రోజున మాంసాహారం తినడం. శివరాత్రి రోజు ఎంత తింటామో అనే ఆలోచన, ఎంత ప్రార్థిస్తామో అన్నదానికంటే ఎక్కువగా ఉంటే అది వ్రతం కాదు, సరళతే శివుడికి ప్రియమైనది. కొంతమంది ఇలా అంటారు, మనకి నమ్మకం లేదు అని. కానీ ఆ రోజు ప్రకృతి కూడా ఉపవాసంలో ఉంటుంది. అలాంటి రోజున మాంసాహారం మన మనస్సును మరింత భారంగా చేస్తుంది. శివుడు సాత్వికతకు ప్రతీక. శివరాత్రి రోజున ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. మనసులో కోపం, తొందర, అసహనం తొలగించాలి. శివుడికి పూజ అంటే ముందుగా మన మనసును శుభ్రం చేసుకోవడం. శివుడికి అభిషేకం ఎలా చేయాలి, ఏ ద్రవం చేస్తే ఏం లాభమో తెలుసుకుందాము. నీటితో అభిషేకం. స్వచ్ఛమైన నీటితో శివలింగంపై అభిషేకం చేయాలి. దీని వలన మనసు ప్రశాంతంగా మారుతుంది, అశాంతి, భయం తగ్గుతుంది, పాపభావన తొలగుతుంది. టెన్షన్, నిద్రలేమి, మనసు అశాంతి సమస్యలు తొలగిపోతాయి. పాలతో అభిషేకం. ఆవు పాలను నెమ్మదిగా పోయాలి. మనసు పవిత్రమవుతుంది, ఇంట్లో శాంతి పెరుగుతుంది. ఇంటి కలహాలు, మానసిక అలసట, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది. పెరుగుతో అభిషేకం చేయడం ద్వారా ఆరోగ్యం మెరుగవుతుంది, శరీరంలో సమతుల్యత వస్తుంది. జీర్ణ సమస్యలు, శరీర బలహీనత, చిరాకు వంటి సమస్యలు తగ్గిపోతాయి. తేనెతో అభిషేకం. మాటల్లో మాధుర్యం పెరుగుతుంది, సంబంధాలు మెరుగుపడతాయి. కుటుంబ విభేదాలు, దాంపత్య సమస్యలు, మాటల వల్ల వచ్చే గొడవలకి తేనెతో అభిషేకం చేయడం వలన మంచి ఫలితం లభిస్తుంది. నెయ్యితో అభిషేకం. నెయ్యితో అభిషేకం చేయడం ద్వారా జ్ఞానం పెరుగుతుంది, కర్మబంధనాలు తగ్గుతాయి. విద్యా సమస్యలు, జీవితంలో దారి తెలియకపోవడం, అడ్డంకులు వంటి సమస్యలకు నెయ్యితో అభిషేకం చేయడం చాలా మంచిది. కుంకుమ కలిపిన నీటితో అభిషేకం. ముఖ్యంగా స్త్రీలు కుంకుమ కలిపిన నీటితో అభిషేకం చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. దాంపత్య జీవితం బలపడుతుంది, సౌభాగ్యం పెరుగుతుంది, ఇంట్లో శుభశక్తి పెరుగుతుంది. వివాహం ఆలస్యం, భార్యాభర్తల మధ్య దూరం, మనసులో అస్థిరత వంటి సమస్యలు తగ్గిపోతాయి. పసుపు కలిపిన నీటితో అభిషేకం చేయడం ద్వారా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది, ఆరోగ్యం మెరుగవుతుంది. ఆరోగ్య ఇబ్బందులు తగ్గిపోతాయి. ఇంటి కలహాలు, అశాంతి వంటి సమస్యలకు చాలా మంచిది. గంధం కలిపిన నీటితో అభిషేకం చేయడం ద్వారా మనసుకు చల్లదనం, శివకృప త్వరగా లభిస్తుంది. కోపం, టెన్షన్ వంటి సమస్యలు తగ్గిపోతాయి. రోజ్ వాటర్, రోజ్ పూలతో పూజ చేయడం ద్వారా మనసులో మాధుర్యం పెరుగుతుంది, సంబంధాలు మెరుగవుతాయి. దాంపత్య సమస్యలు, కుటుంబ విభేదాలు, మాటల వల్ల వచ్చే గొడవలు ఇలాంటి సమస్యలకి చాలా మంచిది. అరటిపండు అర్పించడం వలన స్థిరత్వం, ఆశీర్వాదం లభిస్తుంది. ఉద్యోగ అస్థిరత, జీవితంలో నిలకడ లేకపోవడం, ఆర్థిక ఒడిదుడుకులు వంటి సమస్యలు తగ్గిపోతాయి. యాపిల్ పండును అర్పించడం ద్వారా బుద్ధి, ఆలోచన, స్పష్టత, నిర్ణయ శక్తి పెరుగుతాయి. లేదా అక్షింతలు అర్పించడం ద్వారా సంతృప్తి, కృతజ్ఞతాభావం కలుగుతుంది. అసంతృప్తి, ఎప్పుడూ లోపం అనిపించడం వంటి సమస్యలు తగ్గిపోతాయి. శివుడికి చేసే ప్రతి అభిషేకం చాలా నెమ్మదిగా, శాంతంగా చేయాలి. అతి ఎక్కువగా పోయడం కాదు, అతి ఎక్కువ కోరికలు అడగడం కాదు. ఏ ద్రవం చేసినా, ఏ పూలు పెట్టినా భక్తి లేకపోతే ఫలితం తగ్గుతుంది. భక్తితో చేసిన చిన్న పూజే శివుడిని ప్రసన్నుడిని చేస్తుంది. శివరాత్రి రోజు మీకు వీలైనది శుభ్రమైన మనసుతో, నమ్మకంతో చేయండి. శివుడు మీ మనసును చూస్తాడు, మీ సంపదను కాదు. శివుడికి ఇప్పుడు ఏ పత్రాలు అర్పిస్తే మంచిదో, ఏ పూలు అర్పిస్తే మంచిదో తెలుసుకుందాము. బిల్వపత్రం. బిల్వపత్రం అంటే శివుడికి చాలా ప్రీతి అయినది. బిల్వపత్రంతో అభిషేకం చేయడం ద్వారా పాపాలు తగ్గుతాయి, దీర్ఘకాల సమస్యలు నెమ్మదిగా తొలగుతాయి, శివుడి ప్రత్యేక కృప లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తగ్గిపోతాయి, దీర్ఘకాల బాధలు తగ్గిపోతాయి, జీవితంలో నిలకడ లేకపోవడం వంటి సమస్యలు తగ్గిపోతాయి. తెల్ల పూలు, మల్లె, తెల్ల చామంతి వంటి పూలతో అభిషేకం చేయడం ద్వారా శాంతి, మనసుకి చల్లదనం, కోపం, టెన్షన్, భయం వంటి సమస్యలు తగ్గిపోతాయి. నీలి పూలు. నీలిరంగు పువ్వులతో, పారిజాత పుష్పం వంటి పూలతో అభిషేకం చేయడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భయాలు, దుష్టదృష్టి, ఆత్మస్థైర్య లోపం వంటి సమస్యలకు చాలా మంచిది. శివుడికి తులసి ఆకులు అర్పించకూడదు, కృత్రిమ పూలు వాడకూడదు, అజాగ్రత్తగా తొందరపడి పూజ చేయకూడదు. ఓం నమ శివాయ అన్న ఈ ఒక్క మంత్రం చాలు, మనసుతో పలికినా సరిపోతుంది. ఎంత అభిషేకం చేసినా, ఎంత పూలు పెట్టినా భక్తి లేకపోతే ఫలితం తగ్గుతుంది.
భక్తితో ఒక్క నీటి బొట్టు పోసిన శివుడు ప్రసన్నుడవుతాడు. శివరాత్రి రోజు సరైన అభిషేకం, సరైన పూలతో, శాంతమైన మనసుతో చేస్తే ఆ శివకృప మన జీవితంలో తప్పకుండా కనిపిస్తుంది. శివరాత్రి రోజు ఓం నమ శివాయ జపం, అలాగే శివునికి సంబంధించిన స్తోత్రాలు, శివ కళ్యాణం, శివపురాణం వంటి కథలు వినడం ద్వారా శివకృప కలుగుతుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మరిన్ని మంచి భక్తి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.